హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా వంటలు చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఈ వంటలు చేయడానికి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. ఎందుకంటే చూపిస్తాను అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రైసు, తర్వాత పప్పు, రసం, అలాగే క్యాబేజీ కర్రీ అండి. ఇవన్నీ అయితే చేశాను అనమాట ఈరోజు. ఈ వంటలు కష్టపడినాను చేయడానికి అంటున్నాను కదా ఫ్రెండ్స్. ఇలా చూడండి, గ్యాస్ కష్టాలు అప్పుడే వచ్చినాయండో. మాకైతే గ్యాస్ అయిపోయింది. బుక్ చేస్తే 20 రోజుల తర్వాత వస్తుందని చెప్పారు. ఇంకేం చేయాలండి, తప్పదు కదా. కట్టెల పొయ్యి మీద అయితే వంటలు చేస్తున్నాం అనమాట. కానీ కట్టెల పొయ్యి మీద చేసుకొని తినాలండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఏమంటే టైం ఎక్కువ పడుతుంది, ఓపిక ఉండాలా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పప్పు పెట్టాను అనమాట. ఇక్కడ పప్పు చూడండి, మా కట్టెల పొయ్యి ఎంత అందంగా ఉంది కదా. బాగా ముగ్గులు అన్నీ వేసి ఒక వీడియో కూడా పెట్టాను. ఇలా అంతా అలంకరించినాను మా కట్టెల పొయ్యి అనేసి. ఇప్పుడు అందరికీ మళ్ళీ కట్టెల పొయ్యి మీదే వంటలు చేసుకొని తినాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ గ్యాస్ అయితే దొరకట్లేదంట. ఇంకా సర్లే, ఏమయ్యేది ఏముంది, ఇంకా టైం కొద్దిగా చూసుకొని వంట చేసుకోవాల్సింది ఏం చెప్పున్నా అనేసి ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే పప్పుకు పెట్టానమాట. కుక్కర్ అయితే అన్నీ ఒకసారి వేస్తాం కదా ఫ్రెండ్స్. అలా కాకుండా ఇంక పప్పుకు పెట్టి ఇట్లా కట్టెల పొయ్యి మీద అంటే ఒక్కోసారి వేయాలి. ఫస్ట్ అయితే ఎసురు కాబెట్టేసాను, అందులోకి బ్యాళ్ళు వేసాను. బ్యాళ్ళు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ టమోటా, ఒట్టిమిర్చి వేసాను ఫ్రెండ్స్. నేను పచ్చిమిరపకాయలు వేయలేదు. ఇప్పుడు కారమే ఉండవు కదా, అసలు సప్పగా ఉంటుంది పప్పు. అందుకోసం ఇలా ఒట్టిమిరపకాయలు వేసాను అనమాట. అలా ఒట్టిమిరపకాయలు తర్వాత వచ్చేసి కొంచెం ఎల్లిపాయ, ఎర్రగడ్డ, అలాగే కొద్దిగా పసుపు, తర్వాత టమోటా, చింతపండు అన్నీ వేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఇలా మంట పెట్టి ఉడికిచ్చేస్తే బాగా మెత్తగా ఉడికిపోతుందండి. ఇలా చూడండి. కట్టెల పొయ్యి మేము చేయడం చాలామందికి అలవాటు ఉండదు కదా ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు తప్పదేమో అలవాటు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా ఇప్పుడు గ్యాస్కి చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి. ఇలా చూడండి, పప్పు అయితే దించేసాను, అయిపోయింది. ఇంకా పప్పు తిరువాత పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పప్పు అంతా చేసుకొనేసి ఇంకా రామినాను ఇక్కడ చూడండి తిరువాత అయితే పెట్టేస్తున్నాను. పప్పు రసం అండి, అందులోదే రసం తీస్తాను నేను. కొద్దిగా రసం తీసి అది కూడా పోపు పెట్టేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకోసం అలా చేసి ఇక్కడైతే అదే గిన్నె కడుక్కొని మళ్ళీ క్యాబేజీ అయితే పెట్టేశాను. స్టవ్ మీద అయితే మనం ఎన్ని గిన్నెలు పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, కడిగేస్తాము. కానీ కొద్దిగా మసి కుండలు కడగాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకోసం ఇంకా అదే గిన్నె కడిగి మళ్ళీ అదే దాంట్లోనే పెట్టేసుకున్నాను అనమాట. ఇది కూడా 10 నిమిషాలు పెట్టేశాను, అది కూడా ఉడికిపోయింది. అదే గ్యాస్ అయితే నా చిటికెలో సుయ్యి అనిపించేస్తాము, టక్కన అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో ఫ్రెండ్స్ వంట చేసుకొని తినడానికి. కానీ తప్పదు, ఏమంటే టైం కొద్దిగా ఎక్కువ కావాల్సి వస్తుంది ఇవన్నీ చేసుకోవడానికి. అదే గ్యాస్ మీద అనుకో వేరే వర్క్ చూస్తూ టక్కన గ్యాస్ మీద పెట్టేసుకుంటాము, వంట అయితే అయిపోతుంది. ఇంకా క్యాబేజీ ఉడికేసుకున్నాను, అదైతే పక్కన పెట్టుకున్నా. కొద్దిగా చల్లారని అనేసి ఇక్కడైతే రైస్ పెట్టేశాను ఫ్రెండ్స్. రైస్ అయితే ఉడుకుతూ ఉంది చూడండి. ఇంకా 1 by 1 అన్నీ ఇట్లా చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా 2 పొయ్యిలు అంటించేకి టైం లేదు. ఇంకా అందుకే 1 by 1 చేస్తూ వేరే వర్క్ చూసుకుంటూ వంట పని అయితే ముగిస్తూ ఉన్నాను. ఇలా రైస్ కూడా ఉడికిపోతూ ఉంది ఫ్రెండ్స్. చూడండి మా కట్టెల పొయ్యి, ఇలా రైస్ కూడా ఉడికిస్తూ ఉన్నాను అనమాట. చాలా రోజులైంది ఇలా కట్టెల పొయ్యి మీద చేయక. ఇంకా ఇప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి ఫ్రెండ్స్, డైలీ చేయడము. ఇక్కడైతే క్యాబేజీ చల్లారుతూ ఉంది, కొద్దిగా చల్లారని అనేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయితే ఉడికిపోతూ ఉంది. మీరు ఎలా చేస్తారు ఫ్రెండ్స్? గ్యాస్ అయిపోతే ఎలా వండుకుంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు గ్యాస్ అయితే దొరకాలంటేనే కష్టం అనిపిస్తుంది, చాలా. ఇలా రైస్ బాగా ఇట్లా కట్టెల పొయ్యి మీద చేసుకొని తింటే మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మనకి అలవాటు లేదు అంతేగాని అప్పటి కాలంలో ఎక్కడ గ్యాస్లు ఉంటుండే, ఎప్పుడు కట్టెల పొయ్యి మీద వండుకొని తినేవాళ్ళం, చాలా బాగుంటుండే. ఇలా చూడండి, ఇంకా రైస్ అయితే వంచేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అదంతా అయిపోయింది వంట పని. ఇంకా పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే క్యాబేజీకి తిరువాత అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే క్యాబేజీ చూడండి, అందుకోసం కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసేసి ఆయిల్ వేసేసుకొని తర్వాత వచ్చేసి ఎర్రగడ్డ తరిగేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడైతే ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాబేజీ అయితే చల్లారిపోయిందనమాట, తీసేసుకున్నాను. ఇక్కడ కరివేపాకు ఒట్టిమిర్చి కూడా తీసుకున్నానండి. చూడండి పొగ వస్తూ ఉంది. కొద్దిగా అలవాటు లేని పని కదా, కొంచెం అలవాటు చేసుకుంటే మనకి ఇంక ఇది అలవాటు అయిపోతుంది. ఏమంటే నాకు లోపలే ఉంది ఫ్రెండ్స్, మాకు కాంపౌండ్ ఉంది, అక్కడైతే ఇలా పొయ్యి వేసేసుకున్నాను అనమాట. ఇక్కడైతే కారం, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా మసాలా పొడి అన్నీ వేసేసుకున్నాను. కొంచెం కొబ్బరి పొడి కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే గిన. ఇంక ఇది వచ్చేసి ఇప్పుడు బాగా వేసేసి ఒక 2 నిమిషాలు అలా మగ్గనిస్తే గిన చాలా బాగుంటుందండి. ఆ మసాలా అంతా ఈ పీసులకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట క్యాబేజీ. ఇదైతే రొట్టెలోకైనా చాలా బాగుంటుంది, లేదా
మనకి మామూలుగా రైస్లోకి పప్పు అన్నంలోకి తీసుకొని నేను రైస్లోకి తీసుకున్నాను, చాలా బాగుంటుంది. అలాగే మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయ ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో అయితే మొత్తం చూడండి.